కరీంనగర్ జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం పడకేస్తుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పట్టణంలో ఓవైపు సీజనల్ వ్యాధులు విస్తృతంగా ప్రబలుతున్నాయి. మరోవైపు పారిశుద్ధ్య పనులు మాత్రం అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. పట్టణంలోని చాలా ప్రాంతాల్లో ఎక్కడి చెత్త అక్కడే రోజుల తరబడి పెరిగిపోతుండటంతో చెత్తపై దోమలు, ఈగలు, విషపురుగులు సంచరిస్తున్నాయి. ముఖ్యంగా రాజన్న ఆలయం, అనుబంధ ఆలయాలు సమీపంలోని ప్రాంతాలన్నీ చెత్తా చెదారంతో దర్శనమివ్వడం కలవరపెడుతుంది. దీనికి తోడు దోమల నివారణకు వినియోగించే ఫంకింగ్ను స్ప్రే చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే చర్చ జరుగుతోంది. ఏదైతే మరి ఎండాకాలం అనంతరం ఇప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలే అంశంలో మరి ఇంత నిర్లక్ష్యం వహించడం చాలా దురదృష్టకరం. లక్షలు వెచ్చించి ఈ యంత్రాలను కొనుగోలు చేసిన సిబ్బంది మరి వాటిని వినియోగించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికే చాలా వార్డులలో ఎక్కడికక్కడ మురికి కానీ చెత్త కానీ పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మరి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఆ యంత్రాలను వాటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపిస్తూ మరి ఎందుకంటే ఒక్కొక్కరి లక్షల రూపాయల హాస్పిటల్ బిల్లులతో మరి చాలా మంది కూడా ఎంతో నష్టపోతూ ఉన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మరి వేములవాడ ఇంత పెద్ద శైవ క్షేత్రంలో నిత్యం వేలాది మంది భక్తులు ఓవైపు రాజన్న ఆలయంకి వస్తూ ఉంటారు. అలాగే పట్టణంలో కూడా చాలా వరకు మన జనాభా ఉన్నప్పటికీ మరి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యరీత్యా మరి చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపైన ఎంతైనా ఉందని తెలియజేస్తూ వెంటనే